నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. బీసీఎన్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామన్న సీఎం చంద్రబాబు. సమాధుల తోటలో పెద్దల పండుగ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. నెల్లూరులో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామన్న మంత్రి ఆనం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి దర్శనం, అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిగిరులు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రంలో కందులవారిపల్లె, ఏ రంగంపేట, చిన్నరామాపురం గ్రామాల అభివృద్దిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ది పనులపై చర్చించారు. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని, మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుండి వచ్చిందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. తిరుపతి జిల్లాకు చెందిన వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్నారు. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా సాంకేతికత వినియోగిస్తామని తెలియజేశారు. ఇప్పుడు ఆలోచించింది ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది. సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్ గా పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్ గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈ రోజు ఏం పెట్టానంటే P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్. మీరు ఎక్కడి నుంచో రాలేదు, ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు, మీరు కష్టపడ్డారు, ఈ రోజు రాణిస్తున్నారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వచ్చాను, ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇక్కడ శేషాపురానికి వెళ్లేవాడిని, నడుచుకొని వెళ్లేవాడిని ఫస్ట్ క్లాస్ కి 1 కిలోమీటర్. చంద్రగిరికి వెళ్లేవాడిని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేకుంటే రోడ్లో పోయి చదువుకున్నాను, కష్టపడ్డాను. నాకు అవకాశం వచ్చింది. కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు, రావకపోవచ్చు. అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళ డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఈ రోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు. స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈ రోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, పెద్ద పరిశ్రమ ఉండొచ్చు. మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా, 10 మంది చేస్తారా, ఒక గ్రామాన్ని చేస్తారా, ఒక మండలాన్ని చేస్తారా, మీ శక్తిని బట్టి, మీ డబ్బుల వెసులుబాటును బట్టి ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి. మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే, ఒక వర్టికల్ పెట్టి అంతమందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి. సమాజాన్ని పైకి తీసుకొచ్చాను, నా వల్ల ఈ 5,000 మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం. అప్పుడే మనందరికీ పండుగ రోజు, అప్పుడే హ్యాపీగా ఉంటాం. అదే నా సంకల్పం. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన. దీనికి పైనుండే 10%, కింద నుండే 20% ఎప్పుడు అందుబాటులో ఉండాలా. కంటిన్యూగా రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి
డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి. డ్రోన్ పంపిస్తే సెల్ ఫోన్ లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు. మనం మ్యాంగో వేస్తున్నాం, ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు. ఆ తెగులు రావడం గానీ ఇంకోటి గానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం. వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు, ఒక డ్రోన్ పెడుతున్నారు. ఆ డ్రోన్ పైన ఎక్కడేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో, అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళా రెక్టిఫై చేస్తారు. ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్లిపోయి దాన్ని చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ ని కూడా ఇప్పుడు పెడతాను. ఈ సెంటర్ లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం. ఒక్కసారి నెలకొక్కసారి 2 నెలలకొక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కరెక్ట్ చేస్తాం. దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు అది చేద్దాం. డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం. మనం ఉపయోగించి మోడర్నైజేషన్. నెల్లూరులో హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ తెలియజేశారు. పెద్దల పండుగ సందర్భంగా బోడిగాడి తోటలోని శ్మశాన వాటికను సందర్శించి అక్కడ సమాధుల వద్ద పెద్దలకు నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాట్లను పరిశీలించారు. సమాధుల తోటలో పెద్దల పండుగ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. సంక్రాంతి సందర్భంలో హిందువులకందరికీ ఒక సాంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజు తమ కుటుంబంలో పెద్దలు ఎవరైనా కాలం చేస్తుంటే వారిని గుర్తు చేసుకుంటూ వారి పేరుతో పుణ్య స్నానాలు చేసి సంతర్పణలు అలాగే పూజలు చేయడం ఆనవాయితీ. అదే విధంగా అనేక దశాబ్దాల కాలంలో ఈ ప్రాంతంలో నెల్లూరు నగరానికి ముఖ్యంగా సంబంధించి ఎవరైనా చనిపోతే ఒక కులం ఒక మతం అని కాదు, ఎవరికైనా సరే వారు కాల్పులు చేసుకునే వాళ్ళు కాల్పులు చేస్తారు, పూడుపులు చేసుకునే వాళ్ళు పూడుపులు చేసుకుని సమాధులు కడతారు. చాలా కాలం దశాబ్దాలుగా కట్టి లేకుంటే ఇక్కడ వాళ్ళని సమాధి చేసి వెళ్ళిపోవడమే తప్ప మళ్ళీ ఎప్పుడైనా గుర్తు చేసుకోవాలి అని అంటే అది వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకునేటువంటి పరిస్థితి. నాకు తెలిసి బహుశా 2 దశాబ్దాల నుంచి ఈ యొక్క శ్మశాన వాటికలో తమ పూర్వీకుల్ని స్మరించుకోవడానికి పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకుని ఈ యొక్క సంక్రాంతి సందర్భంలో వాళ్ళకి పూజలు చేసుకోవడానికి అనేక మంది వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది. గతంలో నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక విధాలుగా డెవలప్ చేశారు. వారు రాజకీయాల్లోకి రాక మునుపు ఈ నెల్లూరు నగరంలో మున్సిపల్ చైర్పర్సన్గా 3 దఫాలుగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కీర్తిశేషులు శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారు కూడా ఈ యొక్క శ్మశాన వాటికని అభివృద్ధి చేయడంలో, పూర్వీకుల్ని గుర్తించి పూజలు చేసుకోవడంలో సంక్రాంతి రోజు దీనికి ఒక ఆనవాయితీని ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నారాయణ గారి సమయంలో దీన్ని ఇంకా పెద్దది చేశారు, దీన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దారు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో జరిగినటువంటి ఆ సమయాన్ని బట్టి అందరూ ఇక్కడికి వచ్చి పూర్వీకులను గుర్తు చేసుకొని పూజాది కార్యక్రమాలు చేసుకొని వాళ్ళకి నైవేద్యాలు పెట్టుకొని ఒక పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. కొన్ని వేల కుటుంబాలకి ఈరోజు ఈ యొక్క ప్రాంతం ఆలవాలమైంది. దీన్ని మామూలుగా అయితే బోడిగాడి తోట అంటారు. బోడిగాడి తోట అంటే అది కేవలం శవాలు ఉండే ప్రాంతం. శ్మశానం అనే గతంలో అందరికీ నానుడి.
ఇవాళ అటువంటి బోడిగాడి తోటలో పుణ్య తీర్థాలకి వచ్చేటువంటి రీతిలో ఈరోజు కుటుంబాలే తరలి వస్తున్నాయంటే దీన్ని అనేక దశాబ్దాలుగా చేసిన ప్రయత్నం ఇవాళ నారాయణ గారు దీన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు కొనసాగిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఆనవాయితీ భవిష్యత్ తరాలకు కూడా అందించడానికి ఇంకా ఏ రకమైన ప్రణాళికలు వేస్తే బాగుంటుందో ఆ ప్రణాళికలు మనం ముందుకు తీసుకెళ్తామని నారాయణ గారి సమక్షంలో వారికి కూడా తెలియజేసుకుంటూ వారితోటి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం నాకు కూడా బాధాకరమైన సన్నివేశమైన ఇంతమందిని ఇక్కడ చూస్తున్నటువంటి ఆనందం మాత్రం ఉంది. వారికి ఒక మంచి సదుపాయం ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పి ఆశిస్తూ కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.